దేవకట్ట డైరెక్షన్లో పవన్ పొలిటికల్ సినిమా ఫిక్స్ అయినట్లేనా? పిఎస్పీకే 33 ఇప్పుడా ఎన్నికల టైంకా? పవన్తో చేస్తే దేవకట్ట పొలిటికల్ సినిమానే తప్ప నాన్ పొలిటికల్ అయితే తీయడు. ఇప్పుడు దేవకట్ట చేస్తుంది నాన్ పొలిటికల్ ఫిలిం. మరి పవన్తో పొలిటికల్ డ్రామా ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో ఉంటూనే మరోవైపు సినిమాలో యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. తనకు వీలు దొరికినప్పుడల్లా డేట్స్ ఇస్తూ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. రీఎంట్రీ తర్వాత పవన్ కమిట్ అయినటువంటి సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. వచ్చే నెల నుంచి తన కొత్త సినిమాని పట్టాలెక్కిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇంతలోనే మరో డైరెక్టర్కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేటువంటి ఓ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. రామ్ తాల్లూరి నిర్మాణంలో రూపొందుతున్నటువంటి ఈ సినిమాకి వక్కంత వంశీ కథ అందిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితమే ఈ సినిమాని ప్రకటించారు మేకర్స్. కానీ వివిధ కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభించేటువంటి అవకాశాలు గట్టిగా ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు దేవకట్టతో ఓ మూవీ చేయడానికి పవన్ పచ్చజెండా ఊపారని టాక్ నడుస్తుంది. వైవిధ్యమైనటువంటి సినిమాలతో ఇండస్ట్రీలో దేవకట్ట తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వెన్నెల సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయమైన దేవకట్ట ప్రస్థానం ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలతో ఆడియన్స్ను అలరించారు. గత సంవత్సరం మహేష్ బాబు వెబ్ సిరీస్తో ఓటీటీలోనూ తన సత్తా చాటారు. ప్రజెంట్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్నటువంటి వారణాసి సినిమాకి డైలాగ్ రైటర్గా వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్తో ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని దేవకట్ట ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆటోనగర్ సూర్య స్టోరీని ముందుగా పవన్కే నరేట్ చేశారు. కానీ ఈ కాంబోతో సెట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు కాంబినేషన్ కుదిరిందని అంటున్నారు. ఎలాగూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో మరో సినిమా చేయడానికి పవన్ కమిట్ అయ్యారని ఫిలిం సర్కిల్స్లో టాక్ ఉంది. ఒకవేళ దేవకట్టతో వర్క్ చేసేది నిజమే అయితే టీజీ విశ్వప్రసాద్తో ఉంటుందేమో చూడాలి. మరి దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే, లేటెస్ట్గా ఉగాది పండగకి థియేటర్లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా పరాజయం దిశగా పయనిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా పవన్ 33వ సినిమా గురించి రోజుకో కొత్త వార్త వెలువడుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ దేవకట్ట పేరు కూడా బలంగా వినిపించడంతో ఇద్దరి కాంబినేషన్లో పవర్ఫుల్ పొలిటికల్ సినిమా రాబోతున్నటువంటి వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఊహాగానాలన్నిటిపై లేటెస్ట్గా దేవకట్ట స్వయంగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. ఈ రూమర్స్ పై మొదట పవన్ కళ్యాణ్ టీం స్పందించింది. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఎలాంటి కొత్త సినిమా కమిట్ అవ్వలేదని, దాని తర్వాత బయట వినిపిస్తున్నటువంటి వార్తలు నిజం లేదని తెలిపారు. పవన్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో పాటు ఇప్పటికే కమిట్ అయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటి స్టేజ్లోనే ఉన్నారని వెల్లడించారు. కొత్త సినిమాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. లేటెస్ట్గా హరీష్ శంకర్, మోహన్ రాజా, దేవకట్ట వంటి డైరెక్టర్స్తో పవన్ సినిమాలు ఫిక్స్ అయ్యాయని వచ్చినటువంటి వార్తలు కూడా ఇదే నేపథ్యంలో ఖండించబడ్డాయి. ముఖ్యంగా మోహన్ రాజా కథ చెప్పారనేటువంటి ప్రచారం, దేవకట్ట డైరెక్షన్లో ఓ పొలిటికల్ సినిమా రాబోతున్నటువంటి వార్త కూడా కేవలం ఊహాగానమేనని తేలిపోయింది. ఈ టైంలోనే దేవకట్ట తన అఫీషియల్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ పవన్ కళ్యాణ్తో ప్రస్తుతం ఎలాంటి పొలిటికల్ సినిమా ప్రాజెక్ట్ లేదని ఖండించారు. ఈ రూమర్ ఎవరు మొదలుపెట్టారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడం నా కల. రిపబ్లిక్ సినిమా ఆలోచన కూడా ఆయన కోసమే వచ్చింది. మా ఇద్దరికి నచ్చినటువంటి కథ దొరికితే ఇది తప్పకుండా జరుగుతుంది. అయితే ప్రజెంట్ నేను ఒక నాన్ పొలిటికల్ స్క్రిప్ట్ పైనే పనిచేస్తున్నాను. రాజకీయ సినిమాల గురించి ఇప్పుడు ఆలోచన లేదని దేవకట్ట క్లారిటీ ఇచ్చారు. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నారనే విషయం ముందుగానే వెలుగులోకి వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. లేటెస్ట్ అనౌన్స్మెంట్తో ఆ సినిమా కూడా కొంత లేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఓజీటీ గురించి కూడా సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతుంది. దీనిపై కూడా పవన్ టీం స్పందిస్తూ సరైన టైం వచ్చినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని తెలిపింది. అప్పటి వరకు వస్తున్నటువంటి రూమర్లను నమ్మొద్దని సూచించింది. దీంతో OG2పై కూడా ఆసక్తి మరింత పెరిగింది. ఇలా మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై వస్తున్నటువంటి వార్తలు ప్రజెంట్ పూర్తిగా రూమర్లే అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఆయన దృష్టి ప్రస్తుతం రాజకీయ బాధ్యతలు, ఇప్పటికే ఉన్నటువంటి సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతుంది. అయితే అభిమానులు మాత్రం కొత్త సినిమా అప్డేట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
పవన్ నుంచి నెక్స్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. ఎందుకంటే ఆబ్వియస్గా దేవకట్ట డైరెక్షన్లో సినిమా వస్తే అది కంప్లీట్గా పొలిటికల్ బ్యాక్గ్రాఫ్లోనే వస్తుంది. కానీ అది ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆల్రెడీ దేవకట్ట చాలా బిజీగా ఉన్నారు. ఒకటి SSME 29 అంటే వారణాసి అంటారు, రాజమౌళి అండ్ మహేష్ బాబుల వారణాసి సినిమాకి కంప్లీట్గా డైలాగ్ రైటర్ దేవకట్టనే. ఎందుకంటే ఆయన రాసేటువంటి డైలాగ్స్ అటు ప్రస్థానం కావచ్చు, ఆటోనగర్ సూర్య కావచ్చు, మొన్న లేటెస్ట్గా వచ్చినటువంటి రిపబ్లిక్ వంటి సినిమాలలో డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. బట్ అలాంటి డైరెక్టర్ డెఫినెట్గా మాటలు చాలా పవర్ఫుల్గా రాస్తారు. ఈవెన్ ప్రస్థానంలో వచ్చేటువంటి మాటలు ఒక్కొక్క అద్భుతంగా పండించేటువంటి డైలాగ్ సాయి కుమార్ చెప్పేటివన్నీ కూడా దేవకట్ట స్వయంగా రాసినవే. అలాంటి డైలాగ్ రైటర్ డెఫినెట్గా వారణాసికి అవసరం పడుతున్నటువంటి ఉద్దేశంతో రిక్వెస్ట్ చేసి మరి అక్కడ రాజమౌళి ఆ సినిమాకు వర్క్ చేపిస్తున్నాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు నాన్ పొలిటికల్ సినిమా కూడా వర్క్ జరుగుతుంది ఆయన స్వయంగా డైరెక్ట్ చేయడానికి. సో కాబట్టి ఇప్పుడు దేవకట్ట చాలా బిజీ. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇంకొక 2 years వరకు కూడా కంప్లీట్గా దేవకట్ట బిజీగానే ఉంటారు. పవన్ కెరీర్లో వచ్చేటువంటి సినిమా చాలా ఇంపార్టెంటే. అది ఎప్పుడు డెఫినెట్గా వచ్చేటువంటి రాజకీయాలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఎలక్షన్ టైంకి అక్కడ పవన్ తోటి ఒక రాజకీయ సినిమా పడితే అటు పవన్ కెరీర్కి అండ్ రాజకీయాలకి రెండింటికి ప్లస్ అయ్యేటువంటి విధంగా ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారు తప్పితే దాని స్టోరీ ఏంటి, లైన్ ఏంటి అని స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అఫీషియల్గా క్లారిటీ అయితే లేదు. కానీ డెఫినెట్గా సినిమా ఇద్దరి మధ్య ఉంటుంది. అది మేజర్గా పొలిటికల్ టైంకి అంటే ఎలక్షన్ టైంకి దేవకట్ట ఒక పక్కా స్క్రిప్ట్ రెడీ అయితే అది కూడా పవన్కి నచ్చేటువంటి విధంగా ఉంటే అది పొలిటికల్ కెరీర్కి ప్లస్ అవుతుంది. కాబట్టి ఆబ్వియస్గా ఆ ప్రాజెక్ట్ని అప్పుడు ఓకే చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి తప్పితే ఇక మీదట ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఓకే చేసేటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. ఇప్పుడు ఒకవేళ చేసినా కానీ పవన్ ఉన్నటువంటి షెడ్యూల్స్ బిజీలో ఆ సినిమా పెద్దగా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయదు. ఇప్పుడు ఆల్రెడీ వక్కంత వంశీ కథ అందిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పవన్కి డేట్స్ ఇవ్వడం చాలా కష్టం. ఒకవేళ ఇస్తే ఆ టైంలో ఇన్ టైంలో అది ఫినిష్ చేయాలి. ఇక కొత్త సినిమా విషయాలు వీటన్నిటి తర్వాత ఒక టైం చూసుకొని పొలిటికల్ టైంలో అప్పటి ఖాళీ ఉన్నటువంటి టైంలో డేట్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అప్పటి వరకు దేవకట్ట సినిమా చేస్తాడు కానీ అది ఇప్పుడు అని అయితే చెప్పలేమని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఒకవేళ మరి దేవకట్ట అండ్ పవర్ స్టార్ కాంబోలో సినిమా పడితే ఎలాంటి జోనర్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జనరల్గా అందరూ పొలిటికల్ డ్రామానే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ పొలిటికల్లో ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.